హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కుకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. ఫిషర్ అంటే ఏంటి? ఈ ఫిషర్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? మన లైఫ్ స్టైల్కి ఈ ఫిషర్ ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్లో పడతాము అండ్ ఈ ఫిషర్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందనేది తెలుసుకుందాం. సో ఫిషర్ అంటే చాలామందికి తెలియదు ఏంటి అంటే, మనకెట్లయితే చీలికలు ఉంటాయో, అంటే అరికాల్లో చీలికలు కావచ్చు, లేకపోతే గట్టిగా మాట్లాడినప్పుడు నోరు తెరిచి అరిచినప్పుడు ఇక్కడ ఎలా అయితే చీలిపోతుందో అట్లనే యానల్ కెనాల్ దగ్గర కూడా చీలికలు ఫామ్ అవుతుంటాయి. సో యానల్ కెనాల్ దగ్గర ఎందుకు చీలికలు ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడైతే కాన్స్టిపేషన్కి గురవుతారో, అంటే మలబద్ధకానికి గురవుతారో, అప్పుడు మోషన్ వచ్చేటప్పుడు యానల్ కెనాల్ని చీల్చుకుంటూ వచ్చేసేస్తుంది. మనం గట్టి మోషన్ ముక్కడం వల్ల కావచ్చు, లేకపోతే హార్డ్ మోషన్ పాస్ చేసినప్పుడు ఈ యానల్ కెనాల్ యొక్క మ్యూకోజ్ అంటే లోపల ఉండే లేయర్ ఏదైతే ఉందో చాలా పతలాగా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. ఆ ఏరియాకి రిచ్ నర్వ్ సప్లై కావచ్చు, బ్లడ్ సప్లై కావచ్చు రిచ్గా ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది. నర్వ్ ఇన్నర్వేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం మోషన్ ముక్కినప్పుడు ఈ యానల్ కెనాల్ని చీల్చుకుంటూ మోషన్ బయటికి వస్తుంది. సో అక్కడక్కడ కట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అట్లా కట్స్నే మనము ఫిషర్ అంటుంటాం అన్నట్టు. ఈ ఫిషర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, ఆ ఫిషర్ ఉన్న వాళ్ళ పక్కన వాళ్ళకి తెలియదు వాళ్ళ బాధ. ఫిషర్ బాధ పడుతున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫిషర్ ఇలాంటిది అనేది. ఎందుకు అంటున్నానంటే, ఫిషర్ వలన ఎంత పెయిన్ ఉంటుందంటే ఓసారి సూసైడ్ చేసుకుందామా అన్నంత పెయిన్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే సివియర్ పెయిన్ ఉంటుంది. అంతేకాకుండా బ్లీడింగ్ పడుతూ ఉంటుంది, చుక్క పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మోషన్కి ముందే చుక్క పడవచ్చు, కొన్నిసార్లు మోషన్తో పాటు తీగలు వస్తుంటుంది. కొందరికైతే మోషన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం కమ్మోడంతా చిట్లినట్టుగా డ్రాప్స్ పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే పెయిన్లెస్ ఉంది అంటే రక్తం పడుతుంది కానీ పెయిన్లెస్, అస్సలు పెయిన్ లేదు అంటే కనుక అవి పైల్స్గా భావించాలి. ఎప్పుడైతే పెయిన్ఫుల్గా బ్లీడింగ్ పడుతుంది అంటే కనుక దాన్ని ఫిషర్గా భావించాలి. ఈ రకంగా మనం రెండు రకాల డిజీజ్ని మనము డిఫరెన్షియేట్ చేయవచ్చు అన్నట్టు. సో ఇట్లా ఫిషర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, సివియర్ పెయిన్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఒక రకమైన మంట ఉంటుంది. ఒక 4-5 గంటలు మనం మోషన్ పోయిన తర్వాత ఆ పెయిన్ కానీ ఆ మంట కానీ అలాగే ఉంటాయి. మనం ఏ పని చేసుకోలేము, ఏ పని చేసుకున్నా కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా యానల్ కెనాల్ వైపు వెళ్తుంది, కూర్చోలేము. అండ్ నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళాలంటే ఒక రకంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. వాళ్ళు మోషన్ ఆపుకుంటారు, పోతే మళ్ళీ ఎక్కడ పెయిన్ వస్తుందో, మళ్ళీ ఎక్కడ బ్లీడింగ్ వస్తుందో అనే భయంతో మోషన్ ఆపుకోవడము, తినడం బంద్ చేస్తుంటారు. దీనివల్ల కడుపులో ఉండే మోషన్ ఇంకా గట్టిగా ఫామ్ అయ్యి నెక్స్ట్ డే కాకుండా ఇంకో నెక్స్ట్ డే అయినా మోషన్ పాస్ చేయాలి కాబట్టి ఆ టైం కల్లా ఇంకా హార్డ్గా ఫామ్ అయిపోయి ఎక్కడైతే చిట్లిపోయిందో మళ్ళీ అక్కడ ఇంకో కంటిన్యూస్గా మళ్ళీ చిట్లిపోవడం అనేది జరగడం వల్ల ఆ చీలిక అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ నుంచి విపరీతమైన బ్లీడింగ్, రక్తస్రావం అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఎప్పుడైతే మనం మోషన్ ఫ్రీగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు. బట్ ఒక్కసారి కనుక మోషన్ కనుక హార్డ్ వస్తే కనుక ఈ డిజీజ్ ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరు తన లైఫ్ స్టైల్లో ఏదో ఒక రోజు ఈ ప్రాబ్లంతో అంత ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అన్నట్టు. సో ఈ ఫిషర్ని అంత ఈజీగా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి కోత కనుక అయ్యింది అంటే ఆ ఏరియాలో మోషన్ అంటుకోవడం వల్ల కావచ్చు, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, మెల్లగా ఆ ఫిషర్ నుంచి యాబ్సెస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఫిస్టులాలు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చీముగడ్డలు కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ ఫిషర్కి మరి ఏం చేయాలి అంటే, ఇమ్మీడియట్గా సిడ్జ్ బాత్ అనేది చేయాలి. సో ఇట్లా ఫిషర్ ఎప్పుడు వచ్చినా కానీ ఒక చిన్న టబ్బు కొనుక్కొని ఆ టబ్బులో మనము కొంచెము వామ్ వాటర్ వేసేసుకొని అందులో బెటాడిన్ అనే మందు వేసుకొని ఒక 10-15 నిమిషాలు కూర్చోవాలి. కూర్చుంటే మనకు ఏమవుతుందంటే ఆ మజిల్స్ రిలాక్సేషన్ అయిపోతుంది, కొంచెం వారికి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంటుంది. బట్ ఇవేవి చేసినా ఇవన్నీ టెంపరీ మెథడ్స్ అన్నట్టు. జస్ట్ ఆ పూటకి మీకు ఇది రెమెడీ అన్నట్టు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడాలు ఇట్లాంటివి కాకుండా ఈ సిడ్జ్ బాత్ చేస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రకాల టాపికల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, ఆ ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల కొంచెం టెంపరీగా పెయిన్ తగ్గుతుంది. బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి మరి? ఎందుకంటే ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక స్పింక్టరాటమీ అంటాం. దీనే సర్జరీ పేరునే స్పింక్టరాటమీ అంటాం. దీన్నే మనము లేజర్లో చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఎక్కడ ఎటువంటి కోత లేకుండా జస్ట్ ఒక 5-10 మినిట్స్ సర్జరీ మాత్రమే. దీన్ని లేజర్లతో ఆ స్పింక్టరాటమీ చేయడం వల్ల ఆ ఫిషర్ రిలాక్స్ అయిపోతుంది, యానల్ కెనాల్ రిలాక్స్ అయిపోయి ఫిషర్ ఆటోమేటిక్గా హీల్ అవుతుంది అన్నట్టు. సో ఈ సర్జరీ 5-10 మినిట్స్ సర్జరీ, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డేనే మీకు ఇమ్మీడియట్గా తేడా తెలిసిపోతుంది. ఆపరేషన్కి ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో చాలా హ్యూజ్ తేడాలు ఉంటాయి. ఎందుకంటే
ఆపరేషన్ చేసిన తర్వాత చూసుకుంటే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఎటువంటి ముక్కాల్సిన అవసరం లేకుండా పోతుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆ ఫ్రీగా వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కట్ అయిన ఫిషర్ ఏదైతే ప్లేస్ ఉందో అది మెల్లగా హీల్ అయిపోతూ వస్తుంది అన్నట్టు. సో బట్ ఒకసారి సర్జరీ అయిపోయింది నేను ఎలా అంటే అలా ఉండొచ్చు అంటే కాదు. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఏం తీసుకుంటే ఫుడ్ మనకు ఫ్రీ మోషన్ అవుతుందనేది గమనించుకొని ఆ ఫుడ్ని ఎక్కువ తీసుకోవడము, ఈ క్యారెట్ కావచ్చు, కీరా కావచ్చు, ఆకుకూరలు, పీచు పదార్థాలు, ఫైబర్ డైట్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఫిషర్ రాకుండా అరికట్టవచ్చు. సో నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా నేను టీఆర్హెచ్లో అవైలబుల్గా ఉంటాను. నన్ను సంప్రదిస్తే కనుక మనం దీని లేజర్ లాటరల్ స్ఫింక్టరాటమీ అనే సర్జరీ ద్వారా దీన్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.